హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము ఆరెంజ్ కేక్ తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఆరెంజ్ ఇక్కడ 2 తీసుకున్నాను, ఒకటి సైడ్కి పెట్టాను ప్లేస్ లేక. 1/4 కప్పు బెల్లము, 1/4 కప్పు నెయ్యి, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ఆల్మండ్ పౌడర్ 1/2 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, టూటీ ఫ్రూటీ గ్రీన్ అండ్ రెడ్ 2 స్పూన్స్. తయారు చేసుకోబోయే విధానము చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని పెరుగు, నెయ్యి, అలాగే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఆల్మండ్ పౌడర్, బెల్లము వేసి విస్కర్ తీసుకుని విస్కర్తో స్మూత్గా కలియపెట్టుకుందాము బెల్లం కరిగే వరకు. చూడండి, మంచిగా బ్యాటర్ని ఇలా కలియపెట్టుకున్నాం కదా, ఒక సైడ్కి పెట్టేసేద్దాము. పెట్టి ఆరెంజ్ జ్యూస్ తీసుకుందాము. ఆరెంజ్ జ్యూస్ని ఈ విధంగా తీసేసుకుందాము. చూడండి, జ్యూస్ ఇలాగా తీసుకున్నాం కదా, ఇది సైడ్కి పెట్టేసేసి ఈ బౌల్ తీసుకుందాము. ఈ బౌల్ తీసుకొని గోధుమ పిండి యాడ్ చేసుకుందాము. యాడ్ చేసి ఈ జ్యూస్ కొంచెం కొంచెం ఇలా పోస్తూ మొత్తం ఇలాగా కలియపెడదాము. ఇలాగా ఆరెంజ్ జ్యూస్ కూడా పోసి కలియపెట్టేసాం కదా. ఇప్పుడు ఇది సైడ్కి పెట్టేసి కేక్ బౌల్లో కొంచెం నెయ్యి అప్లై చేసి కొంచెం పౌడర్ కూడా ఇలా కలియపెట్టేసాను. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని ఈ కేక్ బౌల్లో అప్లై చేద్దాము. మొత్తం ఇలా అప్లై చేసాం కదా, కొంచెం ట్యాప్ చేద్దాము. ట్యాప్ చేస్తే కేక్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు మనము ఈ టూటీ ఫ్రూటీని ఇలా అప్లై చేసుకుందాం. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక బౌల్ స్టవ్ మీద పెట్టి అందులో కొంచెం వాటర్ పోద్దాము. కొంచెం వాటర్ కూడా వేడైనట్టున్నాయి కదా. వాటర్ బౌల్లో ఇలా ఒకటి స్టాండ్ పెట్టేసేసి ఇప్పుడు ఈ కేక్ బౌల్ని ఇలా ఉంచుదాము. ఉంచేసి కరెక్ట్గా సెంటర్కి పెట్టేసి ఇలా మూత పెట్టేసి ఒక 15-20 మినిట్స్ మంచిగా కుక్ చేసుకుందాం. కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఒక 10 మినిట్స్ ఉండనిద్దాము. రూమ్ టెంపరేచర్లో పెట్టిన కేకు కొంచెం కూల్ అయింది కదా, ఇప్పుడు రిమూవ్ చేసుకుందాం. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. వావ్! దీన్ని డెకరేషన్ చేసుకుందాం.